గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల చేసిందని, ఆ నిధులను తక్షణమే ఆయా గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, అలా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను రాష్ట్ర ఖజానాలోకి మార్చుకుందని, ఆ నిధులను ఇతర పనుల కోసం వాడుకోవటమేనని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇప్పటికే పనులు పూర్తి చేసిన వాటికి బిల్లులకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుండా నిధులను దారి మళ్లించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలతో పాటు ట్రాక్టర్ల పేమెంటు, ట్రాక్టర్లకు డీజిల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు చెప్పడం ఏంటని అన్నారు. తక్షణమే గ్రామ పంచాయతీలలో పెండింగ్ బిల్లులు అన్నిటినీ క్లియర్ చేయాలని ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడీ పాలన చేస్తుందని ఆమె ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు పద్మచారెడ్డి, పడాకుల బాలరాజు, సత్యం, అంజయ్య, జయశ్రీ, సాహితీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వము తమ అకౌంట్లో జమ చేసుకొని గ్రామ పంచాయతీలో కార్మికుల జీతాలు చెల్లించాలని, ట్రాక్టర్ యొక్క డీజిల్ బకాయిలు చెల్లించాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల లోన్లు చెల్లించమని చెప్పి పోస్ట్ చేస్తాం. ఈరోజు జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీ జీతాలు ఉన్న లేబర్కి జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? ఈ ట్రాక్టర్లకు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లు ఇంతకుముందు ఇప్పించిన లోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి ఆ లోన్లు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం నిధుల చెల్లించమని చెప్తున్నారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ ఖర్చులు కానీ, ఆ యొక్క ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కానీ, గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు కానీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. వెంబడే గ్రామ పంచాయతీలో ఇంత ముందు జరిగినటువంటి పనులు ఏవైతే చేపించిందో గత సర్పంచులు, ఆ పనులు చేసిన వాటికి వెంబడే ఆ బిల్లులన్నీ కూడా చెల్లించడానికి ఆ నిధులు ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు కానీ, డీజిల్లకు కానీ, ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లకు కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయండి. ఈ వచ్చిన నిధులు గతంలో ఏవైతే పనులు చేసిండ్రో, ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇమ్మీడియట్ గా పెండింగ్ బిల్లులకు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట సైనిక్ స్కూలు 2014లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ శాంక్షన్ వచ్చింది. దానికి ఇప్పటిదాకా భూమి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నది ఆ స్కూల్. అది ఉందా తెలియదు, పోయిందా కూడా తెలియదు ఇప్పుడు ఆ స్కూల్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకోలేకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా అభాండాలు వేసేస్తే ఇది ఉన్నోడు తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి, తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ అయితే ఏ పథకాలకు ఉందో ఆ పథకాలకు ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ని రాష్ట్ర ప్రభుత్వం వెంబడే బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి. కేటాయింపులు చేసి మనం ఆ పథకాల కింద కనుక మనం నిధులు విడుదల చేసుకుంటే, ఆ పనులను చేపడితే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం పెద్ద ఎత్తున మనకి అవకాశం ఉంటుంది. కానీ ఊరికి ఎంతసేపు అది అని కేసీఆర్ ఇంటికి పోయింది. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2000-4000 చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? దానికి 4000-2000 జమ చేసి నేను 2000 ఇస్తున్నాను, నువ్వు 2000 అని చెప్తుందా? ఇట్లా అడిగింది, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కదా. అది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో లేవు ఇవన్నీ.
ఈరోజు పెద్ద ఎత్తున ఇళ్లకు నరేంద్ర మోదీ గారు మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. మరి ఆ ఇళ్ళనన్నీ కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. మనం పేదవాళ్ళకి ఇల్లు శాంక్షన్ తెచ్చుకోవాలి. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి కొంత సహకారం చేస్తే పెద్ద ఎత్తున పేదవాళ్ళకు గ్రామాన్ని ఇల్లు కట్టొచ్చు. పాలమూరు ప్రాజెక్టు కింద మాట్లాడితే జాతీయ హోదా ఇవ్వలేదంటారు. అది ఒక ఆరోపణ చేయడానికే పనికి వస్తుంది, అభాండం ఎన్నికనే పనికి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే టేకప్ చేసిండ్రో దాని ద్వారా ఈ పార్లమెంటుకు పెద్ద ఉపయోగమే లేదు. దూరాల నుంచి నీళ్లు తీసుకొని కొత్తగా ప్రాజెక్టుని డిజైన్ చేయండి 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వడానికి, అప్పుడే సాధ్యమవుతుంది. అక్కడ వాళ్ళు తీసుకునేటటువంటి 2 TMCలలో దాని నుంచి మళ్ళీ డిండికి నీళ్లు 0.5 TMC, అందులో అక్కడి నుంచి కింది నుంచి పైకి ఎత్తిపోయాలంటే అయ్యేది కాదు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా ఆలోచన చేసి జిల్లా యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా నేను కోరుతా ఉన్నా.